Welcome to the highlights of Helping Hearts, where we bring you the latest updates on impactful work. Launched a tailoring center at Naidu Tota, Visakhapatnam to empower women through skill development. Provided 25,000 medical support to a child in need. Paid 30,000 rupees fee for 2 medical students supporting their education. Arranged food for 27 children at Nathavaram, ensuring proper nutrition. Distributed stationery to 30 children at Rekhavanipalam. Distributed stationery to 25 children in Lingapuram. Provided grocery support to an elderly family in need. Opened a new Vidyalayam center, expanding educational support to rural kids. Arranged food for 30 children at Chamachinta, continuing our mission of care. Srimati Lakshmi Swarupa is selected as the best teacher of January. A tailoring center was launched at Naidu Tota, Visakhapatnam to empower women with skills in stitching, embroidery and tailoring, paving the way for the financial independence. నేనైతే స్పేస్ చాలా నుంచి వర్క్ ఉండేది అప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేయలేదు ఫ్రీగా అనేసరికి నేను కూడా నేర్చుకుందామని వచ్చింది మంచి పేరు ఇచ్చి 1 month అయ్యాక వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నాను కంటిన్యూ అవుతుంది. ఇలాంటి అవకాశం అందరూ కూడా ఇలా నేర్చుకుంటూ ముందుగా బ్యాచ్ నుండి రన్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి. ఈరోజు ఎంత కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. బయట నేర్చుకుంటే 2,000 3,000 పెట్టి నేర్చుకోవాలి. అలాంటిది ఇక్కడ ఫ్రీగా నేర్పుతుందంటే ఆ మేడం గారికి, మీరు చేస్తున్న సంస్థకి అందరికీ నా నమస్కారాలు. ఇలాంటివి ఇంకా ముందు జరిపి ఇంకా మహిళలకి ఆదర్శంగా నిలుస్తారని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఇంట్లోనే చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాం. అలాంటి మాకు స్టిచ్చింగ్ అనేది నేర్పించి మాకు అవకాశాన్ని కల్పించారు. అసలు ద్వారా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్క దగ్గర ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అంటే వీళ్ళు ప్రతి ఒక్క టీచర్ వచ్చి మా దగ్గర ప్రతిదీ నేర్పించి చాలా బాగా మాకు చాలా ఇంప్రెస్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్స్ లాట్. హెల్పింగ్ ఆర్ట్స్ సంస్థకి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి మహిళలకి ఏదో విధంగా వాళ్ళు ఉపయోగపడాలని అనుకుంటున్నారు. ఆ విధంగా మా అందరికి ఈ స్టిచ్చింగ్ అనేది నేర్పబడుతుంది. అందులో నేను కూడా ఉన్నాను. నాతో పాటు ఇంకొక 20 మంది కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో బాగా నేర్చుకుంటున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హెల్పింగ్ హార్ట్స్ ద్వారా ఇంకా ఏమైనా చేయగలిగితే మా వంతు మేము కూడా ఇంకేమైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. హెల్పింగ్ ఆర్ట్స్ సంస్థ అనేది చాలా మంచి సంస్థ. ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ సంస్థ వల్ల ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులకు మిషన్ నేర్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని, వాళ్ళ చిన్న సందేహాన్ని ఆలోచన బయటకు తీసుకురావడం చాలా మంచిది. కాబట్టి ప్రతి మహిళ అనేది ఇంట్లో ఎంతో కొంత సాయం మనం ఉండాలి. కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఇంట్లో ఆర్థికంగా మనంతో సహాయంగా ఎంతో కొంత చేస్తే ఫ్యూచర్ అనేది మన పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటిలో అంటే మీరు ఒక్కలే ఇక్కడ నేర్చుకోవడం కాకుండా మీ ద్వారా బయట వాళ్ళు, మీ పక్క వాళ్ళకి పలానా చోట పలానా హెల్పింగ్ ఆర్ట్స్ సంస్థ వారు ఇలా ఉచితంగా మిషన్ టైలరింగ్ నేర్పిస్తున్నారని చెప్తే వాళ్ళు రావడము, వాళ్ళు నేర్చుకోవడము. ఏంటంటే టాలెంట్ అనేది మనం ఒక్కరి దగ్గర ఉండిపోకూడదు. పక్క వాళ్ళు నలుగురికి పంచితేనే టాలెంట్ అనేది అర్థమైందా. కాబట్టి అందరూ బాగా వచ్చి నేర్చుకుంటారని, ఈ తోటి మహిళలకు కూడా మీరు చెప్తారని, ఇలాంటి సంస్థ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు చాలా చోట్ల నిర్వహించాలని వీళ్ళు ఇటువంటి మంచి ఆలోచన చేయడం చాలా ఆనందకరం. ఇందులో నాకు టీచర్ కింద అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే
నేనే కాకుండా నా తోటి ఇంతమంది మహిళలకు విద్య నేర్పించడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు హెల్పింగ్ ఆర్ట్స్ వారికి కృతజ్ఞత. NGO provided 25,000 rupees in medical support to a child in need, ensuring better healthcare access. అందరికీ నమస్కారం అండి. మా బాబు హాట్ వాటర్లో పడి ఒళ్ళు మొత్తం కాలిపోయిందండి. అయితే ఎమర్జెన్సీ కింద మేము ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ మాకు 3 lakhs వరకు అయ్యాయండి. అయితే ఇంకా మనీ అడ్జస్ట్ అవ్వకపోతే మేము హెల్ప్ హార్ట్స్ నీడ్ అనే ఫౌండేషన్కి అప్రోచ్ అయ్యాము. అయితే వాళ్ళు మాకు 25,000 అందజేశారండి. మాకు ఇచ్చిన ప్రతి డొనేటర్లకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. In a step towards educational empowerment, 30,000 rupees fee was paid for 2 medical students, helping them continue their studies. చాలా మీరు చెప్పిన టూ రూల్స్ మీకు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫ్యూచర్లో ఇలాగే హెల్ప్ చేస్తాను సార్. మై నేమ్ ఇస్ అనిల్ సార్. నాకు మీరు సహాయం చేశారు సార్. నేను చెప్పింది విన్నాను. నేను కూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. పేరెంట్స్ బాగా చూసుకోవాలి. అలాగే నాకు వీలు పడినంత సొసైటీకి హెల్ప్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. A nutritious meal was arranged for 70 children, making sure they receive proper nourishment. Stationary kits were distributed to 50 children at 2 Vidyalayam centers in Rekhavanipalam and Lingapuram, encouraging their enthusiasm for learning. An elderly woman who is taking care of her grandchildren received essential groceries, ensuring their well-being. A new Vidyalayam center was opened, expanding educational opportunities for rural children in Neelakantapuram, Anakapalli district. We are proud to announce that Lakshmi Swarupa teacher has been honored as a best teacher of the month January 2025 for her dedication, commitment and impactful teaching. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ లక్ష్మి. నేను 2 yearsగా హెల్పింగ్ హార్ట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ విద్యాలయం సెంటర్లో నేను వర్క్ చేస్తున్నానండి. అయితే లాస్ట్ మంత్ జనవరి మంత్కి నాకు బెస్ట్ టీచర్ అవార్డు అనేది రావడం జరిగిందండి. నిజంగా ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నన్ను ఈ హెల్పింగ్ హార్ట్స్ ఎడ్యుకేషన్ సెంటర్కి పరిచయం చేసినటువంటి త్రినాథ్ సార్కి
థ్యాంక్స్ అండి. అలాగే దీని ఫౌండర్ హరిసార్ గారికి, తర్వాత టీమ్ మెంబర్స్కి, శ్రావణి మేడం గారికి, సరజ మేడం వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా దాదాపుగా నాతవరం, గంగవరం, ఊటపల్లి, తలపల్లం అలా మారుమూల ప్రాంతాల్లోని 20 విద్యా కేంద్ర సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకా రీసెంట్గా మొన్న 2 సెంటర్లు కూడా ఏర్పాటు ఫ్రీ ఎడ్యుకేషన్ సెంటర్లోని మెయిన్గా పిల్లల్ని ఒక చదువులోనే కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్, మోటివేషన్ క్లాసులని, స్టోరీ టెల్లింగ్ కానీ, తెలుగు ఇంగ్లీష్ స్టోరీ టెల్లింగ్ కానీ, తర్వాత సాటర్డే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కూడా పిల్లలు ఏ విధంగా వాళ్ళ నైపుణ్యతను తెలియజేసుకుంటుందో అట్టి విధంగా మేము ప్రోత్సహించడం అంటే జరుగుతుందండి. అంతేకాకుండా బాగా పూర్వ విద్యార్థులకి వాళ్ళు చదువులోని వెనకబడి ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఫీజు కట్టుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకు హెల్పింగ్ హార్ట్స్ ద్వారా కూడా, హరిసార్ ద్వారా, టీం ద్వారా కూడా వాళ్ళకి ఫీజు అనేది ఒకటి కడుతున్నారండి. ఇది మంచి కార్యం చేస్తున్నారు. వాళ్ళు చదువులో వెనకబడి ఉండకుండా ఉన్నతమైన విద్య కొనసాగించడానికి ఈ కార్యక్రమం ఒకటి చేపట్టడం జరుగుతుందండి. అంతేకాకుండా మాకు వీక్లీ టైం టేబుల్ ఒకటి ఉంటుందండి. దానిలో శ్రావణి మేడం ఏ విధంగా పిల్లలకి బోధించాలో మాకు ట్రైనప్ ఇవ్వడం జరుగుతుంది. అటు రీతిగా మేము పిల్లలకి మేము చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా మ్యాథ్స్లోని ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో వెనకబడి ఉన్నారని పిల్లలు గ్రహించి వాళ్ళకి ప్రత్యేకించి క్లాసులు చెప్పడం జరుగుతుంది. మాకు పేరెంట్స్ ద్వారా కూడా మంచి రెస్పాన్స్ అనేది ఉందండి. ఇలా సెంటర్కి వెళ్ళడం వల్ల పిల్లలు బాగా చదువుతున్నారు అనే గుడ్ నేమ్ అయితే మాకు వచ్చింది. ఇంకా ఈ హెల్పింగ్ హార్ట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ సెంటర్సే కాకుండా ప్రీ స్కూల్ అంత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. Reporting the highlights of Helping Hearts. Stay tuned for more updates.